ముకుందా జ్యువెలరీ బ్లాక్ బస్టర్ చైన్ మేళా ఫ్లాట్ 5.99% మాత్రమే. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎల్పీజీ కొరత ప్రభావం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆగ్రా జిల్లాలో గ్యాస్ సరఫరాపై ఒత్తిడి పెరగడంతో జిల్లా అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్పీజీ కొరతను దృష్టిలో ఉంచుకుని కొత్త గ్యాస్ కలెక్షన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం స్థానికంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. నిర్దిష్ట ఆదాయ పరిమితికి మించి ఉన్న వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ నిలిపివేయడం కూడా అమల్లోకి తీసుకొచ్చారు. అధికారుల సమాచారం ప్రకారం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ ఇంధన సరఫరా వ్యవస్థపై పడుతున్న ప్రభావం కారణంగా దేశంలో ఎల్పీజీ కొరత తీవ్రతరమవుతోంది. దీంతో సరఫరా, డిమాండ్ మధ్య భారీ అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న గ్యాస్ నిల్వలను సమర్థవంతంగా వినియోగించేందుకు, అనవసర వినియోగాన్ని నియంత్రించేందుకు ఆగ్రా జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఆగ్రాలో కొత్త ఎల్పీజీ కలెక్షన్లకు అనుమతి ఇవ్వడం లేదు. అయితే కుటుంబ సభ్యులు మరణించిన సందర్భాల్లో వారి పేర్లపై ఉన్న గ్యాస్ కనెక్షన్లను రక్త సంబంధీకులకు బదిలీ చేసుకునే అవకాశం మాత్రం కల్పించారు. ఇందుకోసం సంబంధిత వ్యక్తులు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా సరఫరా అధికారి ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మరణించిన వ్యక్తుల కలెక్షన్లను బంధువులు చట్టబద్ధంగా తమ పేర్లకు మార్చుకోవచ్చు. అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత మాత్రమే బదిలీ ప్రక్రియ పూర్తి చేయబడుతుందని అధికారులు వెల్లడించారు. ఇక సబ్సిడీ వ్యవస్థలో కూడా మార్పులు తీసుకొచ్చారు. వార్షిక ఆదాయం 10 లక్షలకు మించి ఉన్న వినియోగదారులకు ఎల్పీజీ సబ్సిడీ నిలిపివేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు మాత్రం ఒక్కో సిలిండర్పై సుమారు 350 రూపాయల వరకు సబ్సిడీ అందుతోంది. సాధారణ గృహ వినియోగదారులకు మాత్రం చాలా తక్కువ మొత్తంలో సుమారు 12 రూపాయల వరకు మాత్రమే సబ్సిడీ లభిస్తోంది. దీంతో మధ్యతరగతి కుటుంబాలపై గ్యాస్ ధరల భారం మరింత పెరిగే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ఆగ్రా జిల్లాలో సుమారు 13 లక్షలకు పైగా ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారు. వీరికి 88 గ్యాస్ ఏజెన్సీలు సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం ఆ జిల్లాలో పనిచేస్తున్న 3 ప్రధాన చమురు, గ్యాస్ కంపెనీలు కూడా కొత్త కనెక్షన్ల జారీని నిలిపివేశాయి. సరఫరా కొరత మరింత పెరగకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఎల్పీజీ బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు కూడా ప్రభుత్వం కొత్త నిబంధనను అమలు చేస్తోంది. మే 1 నుంచి సిలిండర్ డెలివరీలకు ఓటీపీ ఆధారిత విధానాన్ని తప్పనిసరి చేశారు. ఇప్పటి వరకు వినియోగదారులు బుక్లెట్ ద్వారా లేదా రసీదు చూపించి సిలిండర్ పొందే అవకాశం ఉండేది. అయితే ఇకపై నమోదైన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ చెప్పిన తర్వాత మాత్రమే సిలిండర్ డెలివరీ ఇవ్వనున్నారు. దీంతో అక్రమ నిల్వలు, నకిలీ బుకింగ్లు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఆధారిత ఈకేవైసీ ప్రక్రియను కూడా తప్పనిసరి చేశారు. ఈ ప్రక్రియ పూర్తి చేయని వినియోగదారులకు భవిష్యత్తులో సబ్సిడీ నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ఎల్పీజీ కొరత పరిస్థితులను నియంత్రించేందుకు అవసరమని అధికారులు చెబుతున్నారు.